భూమిపై శరీరం మరియు దిగువ శరీరం చేప తోకతో ప్రాతినిధ్యం వహించే విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య. మత్స్య అనేది విష్ణువు అవతారం. ఇది సృష్టిలో మొదటి మనిషి అయిన మనువును వరద నుండి రక్షించే చేప రూపంలో రక్షకుడిగా అవతరించాడు. హిందూ పురాణాలలో విష్ణువు ప్రపంచాన్ని భారీ వర్షం నుండి రక్షించడానికి మత్స్యగా అవతరించాడని నమ్ముతారు. మత్స్య కథ మనువు అనే రాజుతో ప్రారంభమవుతుంది. అతను విష్ణువు యొక్క తీవ్రమైన భక్తుడు. చేప రూపంలో ఉన్న విష్ణువు రాబోయే వరద గురించి మనువుకు సూచించాడు మరియు ఒక పెద్ద పడవను నిర్మించి అన్ని మొక్కలు, జంతువులు మరియు 7 ఋషుల విత్తనాలను తనతో తీసుకెళ్లమని కోరాడు. వరద ప్రారంభమైనప్పుడు మత్స్య అవతార రూపంలో ఉన్న విష్ణువు తుఫాను ద్వారా పడవను నడిపించాడు మరియు మనువును మరియు పడవలోని అన్ని జీవులు మరియు విత్తనాలను రక్షించాడు. వరద తగ్గినప్పుడు మనువు భూమిని విత్తనాలతో తిరిగి నింపాడు. తద్వారా సృష్టి యొక్క కొత్త చక్రాన్ని ప్రారంభించాడు. హిందూ పురాణాలలో మత్స్య అవతారం యొక్క ముఖ్యమైన భాగం బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించిన హయగ్రీవుడితో జరిగిన యుద్ధాన్ని కూడా వివరిస్తుంది. అక్కడ మత్స్యుడు వేదాలను తిరిగి పొంది బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. మత్స్య అవతారం సృష్టి మరియు విధ్వంసం యొక్క సంరక్షణ, రక్షణ మరియు చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. దేవతలను మరియు అసురులను రక్షించడానికి విష్ణువు తాబేలుగా ఉన్న రెండవ అవతారం కూర్మం. ఈ అవతారం విష్ణువును మానవునిపై శరీరంతో, దిగువ శరీరం ఒక పెద్ద తాబేలుగా చిత్రీకరిస్తుంది. దేవతలు మరియు అసురులు అమరత్వం యొక్క అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతుండగా విష్ణువు మందర పర్వతం యొక్క బరువును మోయడానికి తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. పురాణాల ప్రకారం విశ్వ సముద్రాన్ని చిలికిన సమయంలో దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని చిలికిన కర్రగా మరియు సర్పరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు. అయితే పర్వతం మునిగిపోవడం ప్రారంభించినప్పుడు విష్ణువు తన వీపుపై ఉన్న పర్వతాన్ని ఆదుకోవడానికి మరియు అది మునిగిపోకుండా నిరోధించడానికి కూర్మ అవతార రూపాన్ని తీసుకున్నాడు. ఇది చిలికిన ప్రక్రియ కొనసాగడానికి మరియు అమరత్వం యొక్క అమృతంతో సహా సముద్రంలో దాగి ఉన్న నిధులను తిరిగి పొందడానికి సహాయపడింది. కూర్మ అవతారం జ్ఞానం, సహనం, సమతుల్య స్థితి మరియు ఇతరులకు సేవ చేయాలనే సంసిద్ధతను సూచిస్తుంది.